వరద బాధితులను ఆదుకోకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇళ్లలో నుంచి నీళ్లు తొలగించకపోతే ప్రజలు ఎలా బ్రతికేదని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. పలు ప్రాంతాలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అకాల వర్షాల వల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్వం కోల్పోయిన బాధితులను బుధవారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు, చిల్లకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. గొల్లపాలెం నుంచి బయలుదేరిన జగన్ అశోక స్తూపం కూడలిలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం వెంకనపాలెం వద్ద వేచి ఉన్న రైతులు, మహిళా రైతుల్ని పలకరించారు. తరువాత కోట ప్రాంతంలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కోట, గూడూరు మార్గంలో రోడ్డు పక్కన ఉన్న నక్కలోళ్లు, డక్కలోళ్లను పరామర్శించారు. 2 ఏళ్లుగా 50 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నామని, వర్షాలకు పూరుగుడిసలన్నీ కూలిపోయాయని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారు గోడు వెళ్లబోసుకున్నారు. వారందరికీ తక్షణమే సాయం అందేలా చూస్తానని జగన్ భరోసానిచ్చారు. అనంతరం కడివేడులో ఇల్లు తిరిగారు. వర్షాలకు ఇంటి కప్పు కూలిపోయి మరణించిన రమణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న శేషమ్మ తాము ఎదుర్కొంటున్న బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టింది. వానలకు సర్వం కోల్పోయామని గీతమ్మ, కృష్ణవేణమ్మ, వెంకటరమణమ్మ, సుబ్బమ్మ వాపోయారు. కష్టాలకు భయపడవద్దని, అందరికీ సాయం అందేలా పోరాడతానని జగన్ వారికి భరోసానిచ్చారు. పారిచర్ల వారిపాలెం గిరిజన కాలనీ మీదుగా వెళ్తున్న వైఎస్ జగన్ రోడ్డుపై వేచి ఉన్న వారిని చూసి కాన్వాయ్ని ఆపారు. గిరిజనులంతా ఆయన చుట్టూ చేరి తమ సమస్యలను వివరించారు. వానలకు పూర్తిగా మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పారు. ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి రాసుకొని ఏమన్నా రూపాయలు 25 కేజీలు బియ్యం ఇచ్చేదన్నా కొందరికి ఇచ్చి కొందరికి ఇచ్చేది ఇలా బియ్యం కూడా 25 కేజీలు ఇచ్చే బియ్యం కూడా కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇలా. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో వరద ప్రభావంపై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చోట ఒకే మాట వినిపిస్తా ఉంది. ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షం ఎడతెగక విపరీతంగా పడిన పరిస్థితులు ఉంటే గ్రామాలు మునిగిపోయి వరద బాధితుల్లో ఏ ఒక్కరికి నష్టపరిహారం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఈ చోట పండిన ధాన్యానికి అమ్ముకోలేని పరిస్థితి, ధాన్యం పూర్తిగా వరి పూర్తిగా మొలకలెత్తిన పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ ఉంది. రొయ్యల చేపల చెరువులు ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కాంపెన్సేషన్ ఎవరికి అందని పరిస్థితి. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నిన్న నవంబర్ 18వ తారీఖున మళ్ళీ 163 మండలాలు వరదొచ్చిపోయిన తర్వాత డిక్లేర్ చేశాడు. సో దాని అర్థం ఆ వరదొచ్చిన తర్వాత నీళ్లు విపరీతంగా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు ఏ రకంగా ఎన్యూమరేషన్ జరుగుతుంది, ఏ రకంగా ఎన్యూమరేషన్ జరిగినప్పుడు ఏ రకంగా ఇది కరువు మండలాల కింద చిత్రీకరణ జరుగుతుంది. కరువు మండలాల కింద చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్యూమరేషన్ అనేది జరగకోకుండా వరద వచ్చిన తర్వాత కరువు మండలాలు డిక్లేర్ చేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్కడ కూడా క్లియర్ కట్గా మోసం చేస్తున్నారనేది కూడా అర్థమైంది. పర్యటనలో భాగంగా చింతవరం వద్ద ఉన్న బల్లవోలు డ్రైన్ ను జగన్ పరిశీలించారు. కోట, చిల్లకూరు మండల పరిధిలోని ఎగువ ప్రాంతాల్లోని నీరంతా బల్లవోలు కాలువ ద్వారా ప్రవహించి కండలేరు కాలువలో కలుస్తున్నాయని స్థానికులు వివరించారు. అనంతరం వరదలకు భారీగా దెబ్బతిన్న చెన్నై విజయవాడ జాతీయ రహదారిని వైఎస్ జగన్ పరిశీలించారు. పర్యటనలో భాగంగా కళాకారుడు రూపొందించిన దివంగత నేత వైఎస్ఆర్ సైకత శిల్పాన్ని వైఎస్ జగన్ సందర్శించారు. వైఎస్ జగన్ పర్యటన ఆశాంతం ప్రజాభిమానం వెల్లువెత్తింది. ప్రతి ఒక్కరూ ఆయన కలిసేందుకు పోటీ పడ్డారు. ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.